అన్న, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల గారిని అందరూ అనుకున్నట్టుగానే నియమించడం, ఆవిడ ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి మనం చూసాం. సో వెంటనే ఆవిడ గత 10 ఏళ్లుగా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏదైతే తెలుగుదేశం కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద కానీ ఆవిడ ఘాటైన విమర్శలు చేశారు. సో దాన్ని ఎట్లా చూస్తారు? షర్మిల రాజశేఖర రెడ్డి కూతురు. ఒకనాడు ఆ కుటుంబానికి అన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతోనే వాళ్ళకి రాజకీయ ప్రస్థానం. వాళ్ళ నాన్న ఎమ్మెల్యే చేసిన, వాళ్ళ బాబాయ్ ఎంపీ చేసిన, వాళ్ళ అన్న 2009లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎంపీ చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజకీయ జీవితంతోనే వేల కోట్ల లక్షల కోట్ల సంపదను దోచుకొని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల ఆస్తులు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ కాంగ్రెస్ కుటుంబంలోంచి పెరిగినటువంటి వ్యక్తులు ఇటు షర్మిల కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి కూతురు. కానీ ఇవాళ తాము చెప్పింది, వాళ్ళ నాన్న 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ చేశారు, అదే పదవి ఆంధ్రప్రదేశ్లో నాకు వచ్చిందని చెప్పింది ఆవిడ. ఈ రోజున వచ్చి రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలుగా ఉంటూ మాట్లాడడం జరిగిందండి ఆవిడ. ఈ లోపే సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చేసి ఆవిడ అనమల చంద్రబాబు గారు ఉన్నారని, చంద్రబాబు గారు మాట్లాడిస్తున్నారని చెప్పి ఏదో పని పాట లేని సజ్జల రామకృష్ణారెడ్డి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. 2019లో వైఎస్ఆర్సీపీకి షర్మిల స్టార్ క్యాంపెయినర్, ఎన్నికలకి స్టార్ క్యాంపెయినర్, ఎలక్షన్కి స్టార్ క్యాంపెయినర్. ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడికి తెలియదు అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ రోజున అదే సజ్జల రామకృష్ణారెడ్డి 2024 వచ్చేసరికి ఆ పార్టీకి సలహాదారుడుగా ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సలహాదారుడుగా ఉంటూ నడుచుకుంటున్నాడు. నిన్న ఆవిడ పిసిసి ప్రమాణ స్వీకారం చేస్తూ ఆవిడ అడిగిన దానికి సూటిగా మీ పనితీరుతో మీరు చేసిన పనికి సమాధానం చెప్పాలి. ఆవిడ ఆ కుటుంబంలోంచి వాళ్ళ చెల్లెలే, జగన్మోహన్ రెడ్డి చెల్లెలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది. దానికి సమాధానం చెప్పుకోవడం జాతగా ఎంతసేపు చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారు చెప్పినట్టుగా, చంద్రబాబు చేసినట్టుగా. 2019లో మరి మీ వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నప్పుడు అప్పుడు ఎవరు పంపించారు ఆవిడని? 2019 ముందు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 2012 ముందు 2009-11లో మధ్యకాలంలో జైల్లో ఉన్నప్పుడు ఈవిడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. అప్పుడు ఎవరు చేపించారు ఆవిడని? ఎవరు చేపిస్తే పాదయాత్ర చేసింది? ఎవరు చెప్తే వైఎస్ఆర్సీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్గా పనిచేసింది? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఎలక్షన్కి ఎప్పుడు అవసరమైనా ఆవిడ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం నా శక్తికి మించి ఎప్పుడైతే అప్పుడు నేను వాళ్ళ సేవలు చేశానని చెప్పింది. మరి దానికి చెప్పండి సమాధానం. ఆవిడ తీసుకున్న బాధ్యతలుగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆవిడ అడిగింది. దానికి సమాధానం చెప్పలేక ఏదో అంటారు, ఏది ఆడలేక నేల సాధనం లేదన్నట్టుగా, ఏం చేయలేనివాడికి మంగళవారం అడ్డం అని వచ్చినట్టు అలా ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటరు. సో అలాగే షర్మిల గారు చేసిన కామెంట్స్లో ప్రధానంగా రాజధాని అంశాన్ని ఆవిడ లేవనెత్తారు. 5 ఏళ్ళు అయినా సరే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని నిర్మించలేకపోయింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను ఒక రాజధాని కూడా కట్టలేదు అని చెప్పి ఆవిడ విమర్శ. దాని షర్మిల చేసిన కామెంట్కి చంద్రబాబు గారు ఏం చేశారో ఏం చేయలేదు, తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త, ఆవిడికి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా అవసరంలా, ఎమ్మెల్యేలు అవసరంలా, ఎంపీలు అవసరంలా, ఒక సాదాసీదా సామాన్య కార్యకర్తలు మేము వచ్చి చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు వెలగపూడిలో కట్టిన సచివాలయం కానీ, ఇవాళ వాళ్ళన్న ముఖ్యమంత్రిగా ఏ సచివాలయం నుంచి అయితే ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ మంత్రులందరూ ఉన్నటువంటి ఛాంబర్స్ కానీ, అసెంబ్లీ సెషన్స్ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఇవన్నీ కూడా, ఈ భవనాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టింది. ఈ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన తర్వాత ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఆ రాజధాని ప్రాంతంలో భూములు తీసుకొని ఎన్నిసార్లు ఆయన నిర్మాణాలు చేశారు, ఏం కన్స్ట్రక్షన్ చేశారు, పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మేము వచ్చి చూపిస్తాం. వాళ్ళన్న షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పి 3 రాజధానుల్లో ఎక్కడైనా 3 ఇటుకలు వేసిందేమో వాళ్ళకి నాయకులు, వాళ్ళ మంత్రులు, ఈ రోజున వరకు ఉన్న మంత్రుల్ని వాళ్ళు వచ్చి చూపించవచ్చు. చంద్రబాబు గారి అభివృద్ధి కార్యకర్తలమైన మేము వచ్చి చూపిస్తాం. వాళ్ళ వైసీపీ నాయకులు వచ్చి వాళ్ళు చూపించాలి. వాళ్ళని అడగాలి. చంద్రబాబు గారిని మాట్లాడడానికి ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు గారు నేను ఇక్కడ రాజధాని కడతాను, 9 నగరాలు సృష్టిస్తానని చెప్పేసి ఆయనకున్నటువంటి ఆలోచనని ముందుగా రైతులకు చెప్తే స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడికి సాధ్యపడలా. 33,000 ఎకరాలు ఒక నగర నిర్మాణానికి ప్రభుత్వాన్ని సహకరించండి అంటే స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సెంటు పట్టాల స్థలం కోసం విశాఖలో బోలెడు మీటింగ్లు పెట్టాడు. ఒక్క సెంటు కాదు కదా, గజం కూడా ఇవ్వలే. వీళ్ళు చివరికి అసైన్డ్ భూములు ఎప్పుడో పూర్వం ఇందిరాగాంధీ ప్రభుత్వంలో వచ్చినటువంటి అసైన్డ్ భూముల్ని ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి లాక్కొని బలవంతం చేసి ఆ భూముల్లో వీళ్ళు ఏదో సెంటు పట్టాలు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ బలవంతంగా తీసుకోవాలి. వీళ్ళన్న ఏమన్నా ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కడైనా వాళ్ళన్న మీకు గజం స్థలం ఇచ్చినోడు ఎవడన్నా ఉన్నాడో వాళ్ళు చెప్పాలి ఆ మాట. సో ఇంకా ప్రత్యేక హోదా గురించి కూడా చేసిన వ్యాఖ్యలు
ఈరోజు జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినా గతంలో చంద్రబాబు నాయుడు పోరాటం చేసి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్న ఇవేమీ కాంగ్రెస్ పార్టీకి పట్టనట్టుగా ఆవిడ వ్యాఖ్యలు చేయడం. అందరూ కూడా బీజేపీ చెంతనే చేరుతూ ఉన్నారు, బీజేపీ పొత్తులోనే ఉంటా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఈమె కాంగ్రెస్ పార్టీ ఆ రోజున బిల్లు చేసినప్పుడు, ఆంధ్ర తెలంగాణ బిల్లు చేసినప్పుడు ఈవిడ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సూటిగా అడగాలి. ఆంధ్ర తెలంగాణ విడదీసేటప్పుడే ఆ రోజు ఆంధ్రాకు ప్రత్యేక హోదా కోసం 10 సంవత్సరాలు బిల్లు ఎందుకు చేయలేదు? ఇవాళ ఈవిడ వచ్చి మాట్లాడుతుంది. గతంలో ఈవిడ కూడా వైసీపీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నప్పుడు ఈవిడ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది. వీళ్ళన్న ముఖ్యమంత్రి అయితే 25 ఎంపీ స్థానాలు వస్తే వీళ్ళన్న సాధిస్తాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆ రోజు స్టార్ క్యాంపెయినర్ చేసింది. ఆ రోజు స్టార్ క్యాంపెయినర్ చేసినప్పుడు ఈవిడ అడిగిందిగా, ఈవిడ మాట్లాడిందిగా. మరి ఈవిడ చేయొచ్చుగా, ఇవాళ ఈవిడ ఎందుకు చేయదు? ఇవాళ ఈ రోజున ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అయ్యే ముందు ఆవిడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ప్రత్యేక హోదా అనే విషయంలో బిల్ చేయలే, మాట మాత్రమే చెప్పింది. కానీ ఆంధ్ర తెలంగాణ విడదీసేటప్పుడు మాత్రం స్పష్టంగా బిల్లు చేశారు వాళ్ళు. తెలంగాణకి అనుకూలమైన అంశాల్లో ఆ రోజున అన్ని విషయాల్లో కూడా తెలంగాణకు అనుకూలంగా బిల్లు చేశారు. ఆంధ్రాకి మాత్రం ఎక్కడ చేయలే. ఆంధ్రాకి వాళ్ళు తీరం ద్రోహం చేసింది బట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బతిబట్టగలెక్కలేక ఈ స్థితికి వచ్చింది. 10 ఏళ్ళు అయితే కానీ తెలంగాణలో అది కూడా తుమ్మితే ఊడిపోయి ముక్కు లాంటి గవర్నమెంట్ ఏర్పడింది. అక్కడ ఏం తేడా లేదు. 10-15 మంది ఎమ్మెల్యేలు, అటైనా ఇటైనా ఎటు మారినా 10-15 మంది ఎమ్మెల్యేలు, గవర్నమెంట్ ఒక్క రీతిలో పడిపోద్ది. అలాంటి ప్రభుత్వం ఉంది. ఇవాళ ఈరోజు వచ్చేసి చంద్రబాబు గారు అడగలేదు, లేకపోతే వాళ్ళ అన్నయ్య అడగలేదు. ఇవాళ వీళ్ళంతా కూడా ఒక ఇంట్లో దొంగలు, వీళ్ళందరూ బయలుదేరి వచ్చిన వాళ్ళు. ఇవాళ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కార్నర్ చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ అన్న చెల్లెలు ఇవాళ ఒకప్పుడు అసలు వైసీపీ కోసం రెయిన్బోలు కష్టపడిన మనిషి నువ్వే కదా. ఆ రోజున ఏమైంది? ప్రత్యేక హోదా కోసం ఏం మాట్లాడారు మీరు? మీరేం మాట్లాడారు? షర్మిలా గారి పూర్తిగా ఆ రోజున ఇవాళ వాళ్ళ కుటుంబంలో భేదాలు వచ్చి, వాళ్ళ తగాదాలు వచ్చి, ఇవాళ విడిపోయి వాళ్ళ ఏదో ఆస్తుల పంపకాలు తేడా వచ్చినాయి కాబట్టి రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతుంది. ఆ రోజు మాట్లాడలేదే, ఆ రోజు చెప్పలేదే. ఇవాళ ఇంత ధైర్యంగా మాట్లాడిన ఈవిడ వాళ్ళ బాబాయ్ మార్చి 15, 2019 ఆ రోజు హత్య జరిగింది కదా, ఇంకో 2 నెలల్లో వస్తుంది మార్చి 15. ఈ మార్చి 15న రేపు వర్ధంతి జరిగే రోజున వివేకానంద రెడ్డి గారిని చంపించింది ఎవరని చెప్పి స్పష్టంగా వాళ్ళ కుటుంబంలో అందరికీ తెలుసు కదా. ఇవాళ వాళ్ళు కోరుకున్న సిబిఐ వాళ్ళనే చెబుతుంది, వాళ్ళ కుటుంబం వైపే చెబుతుంది కదా. వాళ్ళ బాబాయ్కి వర్ధంతికి నివాళులు అర్పించి వాళ్ళ బాబాయ్ హంతకులు ఎవరో స్పష్టంగా వాళ్ళ అన్నని అడిగి వాళ్ళ కుటుంబంలో చెప్తే అప్పుడు ప్రజల్లో ఏమన్నా కొంచెం నమ్మకం కలుగుద్ది పట్ల. ఇవాళ ఇంత ధైర్యంగా మాట్లాడిన ఈవిడ వాళ్ళ బాబాయ్ మార్చి 15, 2019 ఆ రోజు హత్య జరిగింది కదా, ఇంకో 2 నెలల్లో వస్తుంది మార్చి 15. ఈ మార్చి 15న రేపు వర్ధంతి జరిగే రోజున వివేకానంద రెడ్డి గారిని చంపించింది ఎవరని చెప్పి స్పష్టంగా వాళ్ళ కుటుంబంలో అందరికీ తెలుసు కదా. ఇవాళ వాళ్ళు కోరుకున్న సిబిఐ వాళ్ళనే చెబుతుంది, వాళ్ళ కుటుంబం వైపే చెబుతుంది కదా. వాళ్ళ బాబాయ్కి వర్ధంతికి నివాళులు అర్పించి వాళ్ళ బాబాయ్ హంతకులు ఎవరో స్పష్టంగా వాళ్ళ అన్నని అడిగి వాళ్ళ కుటుంబంలో చెప్తే అప్పుడు ప్రజల్లో ఏమన్నా కొంచెం నమ్మకం కలుగుద్ది పట్ల.